మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 110వ రోజు, ఏప్రిల్ 20వ తేదీ. అంశము: నేను కేవలం ప్రయాణపు చివరిని, గమ్యాన్ని చూస్తూ స్థిరంగా ఉంటుంది. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ అంశము కొరకు ఒక వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. గనుక వ్యాపారస్తులారా, గుర్తుంచుకోండి, సంపద ఎప్పుడూ మీరు క్రైస్తవులని సూచించదు. అపవాది మీకు తెలుసు. ఒకసారి దావీదు ఇలా అన్నాడని అనుకుంటున్నాను. దుష్టులు పచ్చని సింధూర వృక్షంలా వర్ధిల్లుటను నేను చూశాను. కానీ దేవుడు అడిగాడు, నువ్వు ఎప్పుడైనా వారి అంతాన్ని చూసావా అని. అదే తేడా. మరి దారి యొక్క ముగింపును చూడండి. ఎర్న్ బాక్స్టర్ నా సహోద్యోగులలో ఒకరు. చాలా మంచి సంస్కారవంతుడు. మీలో చాలామంది ఎర్నను కలుసుకున్నారు. కెనడాకు చెందిన చాలా మంచి సమర్థుడైన సేవకుడు. ఒకరోజు అతడు నాకు ఒక చిన్న కథను చెప్పాడు. అదేమిటంటే, అతడు, బ్రదర్ బ్రెనహాం, మేము సైకిళ్ళు నడుపుతుంటాం. నేను చిన్నతనంలో నేను కిరాణా సామానుల సంచిని నా తల్లి కోసం దానిని తీసుకురావడానికి పట్టణానికి వెళ్ళేవాడిని. సైకిల్ హ్యాండిల్ని కూడా ముట్టుకోకుండా దాన్ని నడిపేవాడిని. ఈ స్వీన్ అనే కంపెనీ 2 అడుగుల ఎత్తులో మరియు 1 అడుగు వెడల్పు గల పలక మీద 30 గజాలు ప్రయాణించగలిగే ఏ పిల్లవాడికైనా ఒక సైకిల్ను ఇస్తామని చెప్పింది. అతను, మనమందరం అది చేయగలమని మనకు తెలుసు అని అన్నాడు. మరి అక్కడ ఒక చిన్న పిరికి పిల్లవాడు కూడా ఉన్నాడు. మేము అతనితో ఎప్పుడూ కలవము, ఎందుకంటే అతనికి పెద్దగా తెలియదని మేము భావించాము. కాబట్టి మేము అతనికంటే కొంచెం మంచివారమని అనుకున్నాము. మరి అతను కూడా అర్హత పొందాడు, లేదా ఆ పోటీలో పాల్గొనాలనుకున్నాడు. మీకు తెలుసా, మేమందరం ఆ సీటు మీద నుండి పడిపోయాము. కానీ అతను పడిపోలేదు. అతను దాని చివరి వరకు వెళ్ళాడు. కిందకి దిగి తల వంచి తన స్వీన్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. బాలురమగు మేము అతనిని మూలలో కలుసుకున్నాము. మేము, జాన్, మాకు తెలియాలి, నీవెలా దానిని గెలిచావు అని అడిగాము. అతడు, సరే అబ్బాయిలు, ఏం జరిగిందో నేను మీకు చెబుతాను. మీరంతా ఏమి చేశారో నేను చూశాను.
గనుక నేను వేరే మార్గంలో వెళ్ళాను, వేరే విధంగా చేశాను. మీరు చూసారా? మీరు దాని మీద ఎక్కినప్పుడు, వారు మిమ్మల్ని నెట్టినప్పుడు మీరు మెరుగ్గానే ఉన్నారు. మీరందరూ నాకంటే మంచిగా నడిపేవారే. మీకు తెలుసు కదా, ఎందుకంటే హ్యాండిల్ని పట్టుకోకుండా ప్రయాణించలేను అన్నాడు. నేను కూడా సిలువను పట్టుకోకుండా వెళ్ళలేను. చూసారా, ఈ వాక్యము నా జీవితముగా మారాలి. మీకు కావలసింది కూడా అదే. నేను ఈ హ్యాండిల్ లేకుండా, ఈ పరిశుద్ధాత్మ నాలో కదలకుండా, ఆయన నన్ను నడిపించకుండా నేనేమీ మాట్లాడలేను. ఈ బాలుడు అన్నాడు, నేను చేయలేను, నేను మీలా నడిపేవాడిని కాదు. కానీ మీరెక్కడ తప్పు చేశారో నేను చూశాను. మీరు ఇలా కిందకి చూస్తూ దానిని సమతుల్యం చేయడానికి ప్రయత్నించారు. మరి అది మిమ్మల్ని భయపెట్టింది గనుక మీరు పడిపోయారు. నేను దాని మీద ఎక్కినప్పుడు, వారు నన్ను నెట్టినప్పుడు, నేను కేవలం ప్రయాణపు చివరిని, గమ్యాన్ని చూస్తూ స్థిరంగా ఉంటిని. ఇప్పుడు వ్యాపారస్తుడా, ఇక్కడ చూడకు. నీ వ్యాపారం రేపు విఫలం కావచ్చు, అది అక్కడ ఒక రోజు విఫలం కావచ్చు. కానీ ప్రయాణ చివరిని చూడు, అక్కడే నీ పాలసీ ఫలితాన్ని ఇస్తుంది. పెట్టుబడులు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహాపరిశుద్ధుడును అద్వితీయ సత్యదేవుడైన మన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన గమ్యము ఆయనే. మనము ఆయనను చూస్తూ మన జీవిత యాత్రను కొనసాగించినప్పుడు నిశ్చయంగా మనం గెలవబోతున్నాం. మనము ఆయన వైపే చూస్తూ మనము ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా ఓటమి మన నుండి పారిపోతుంది. మనము ప్రతి విషయంలోనూ గెలుస్తాం. అలాంటి గొప్ప దేవుడు, సమస్తాన్ని జయించిన గొప్ప దేవుడు మనలను కూడా జయించనిస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, అలాంటి గొప్ప నాయకుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మన రెండు చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరుద్దాం, ఆయనను మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఇస్తున్న ఈ మంచి అంశాల కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కొరకు ఇచ్చిన ఈ అంశాన్ని బట్టి ఆయన మహిమపరచబడును గాక. నేను కేవలం ప్రయాణపు చివరిని, గమ్యాన్ని చూస్తూ స్థిరంగా ఉంటిని అనే మంచి అంశము మనం చదువుకుంటూ వచ్చాం. దీనిలో ఎంతో ఉన్నతమైన అంశాన్ని మనము గ్రహించగలిగాం. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ పొందుపరిచిన చిన్న సారాంశాన్ని మనము క్లుప్తంగా తెలుసుకుందాం. దుష్టులు పచ్చని సింధూర వృక్షంలా వర్ధిల్లుటను నేను చూశాను అని దావీదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, కానీ వారి అంతాన్ని నీవు చూసావా అని ప్రభు అన్నాడు. నిజంగా మనం అనుకుంటాం, ఏ భక్తి చేయని వారు, దేవుడంటే తెలియని వారు, యథార్థంగా బతకని వారు పచ్చిగా వర్ధిల్లుట, ఆస్తులు అంతస్తులు కూడగట్టుకునుట, వారెంతో విలాసవంతంగా జీవించుట మనం చూస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది, మనం ఇంత నీతిగా బతుకుతున్నా మనం ఇంకా పేదరికంలోనే ఉంటున్నాం. కానీ వారు ఎలా పడితే అలా జీవిస్తుంటారు. కానీ వారు ఎప్పుడు వారు ధనవంతులుగానే ఉన్నారు. వారికి ఏమీ కొదువలేదు. వారు ఎల్లప్పుడూ విలాసవంతంగా జీవిస్తున్నారు. ఏదో తేడా ఉంది. ఖచ్చితంగా నేను కూడా వారిలానే జీవిస్తాను, ఇంత నీతిగా బతకటం అవసరం లేదు, నేను కూడా వారిలాగానే బతుకుతాను అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారి యొక్క అంతము, వారి యొక్క ముగింపు ఎలా ఉంటుందో మీకు తెలుసా? నిజంగా ప్రియ సోదరులారా, దుష్టులు పచ్చగడ్డిలాగా చిగురుతారని, వారు ఒక్క రోజులోనే వాడిపోతారని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. గడ్డి పువ్వు లాంటి వారు చాలా పచ్చగా ఎదుగుతారు, కానీ వారు త్వరగా వాడిపోతారు. వారి అంతము చాలా దయనీయంగా ఉంటుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. వారి యొక్క ముగింపు చాలా ఘోరంగా ఉంటుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ ఒక చిన్న కథ చెప్పబడింది. మరొక్కసారి దానిలో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఎర్న్ బాక్స్టర్ అనే ఒక సహోదరుడు
ప్రవక్త గారికి చాలా మంచి స్నేహితుడు. అతడు చాలా సంస్కారవంతుడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు మన ప్రవక్త అయిన విలియం బ్రన్హాం గారితో ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. బ్రదర్ బ్రన్హాం, మేము సైకిళ్ళు నడుపుతుంటాం, చాలా ఎక్స్పీరియన్స్డ్గా సైకిల్ హ్యాండిల్ని కూడా ముట్టుకోకుండా దాన్ని నడిపే గొప్ప టాలెంట్, అలాంటి విషయాలని చెప్తూ, అయితే మాతో ఇంకొక పిరికివాడు ఉన్నాడు, వాడికి అలాంటి విషయాలు ఏమీ తెలియదు, మేము అతనితో సరిగా కలవము, మాతో స్నేహం చేయడానికి ఆ పిల్లవాడిని, ఆ పిరికివాడిని మేము కలుపుకోము అనే విషయాలు చెప్తున్నాడు. అయితే స్వీన్ సైకిల్ కంపెనీ వారు ఒక చిన్న సైకిల్ పోటీలను పెట్టారని, అందులో మేమందరం పాల్గొన్నామని, 30 గజాలు 1 అడుగు వెడల్పు 30 గజాల దూరం ఉన్న ఒక పలక మీద ప్రయాణించగలిగే వారికి మేము ఒక స్వీన్ సైకిల్ని గిఫ్ట్గా ఇస్తామని వారు పోటీని కండక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారందరూ ఆ యొక్క పోటీలో ఓడిపోయినట్టుగా మనం చూసాం. కానీ ఆ పిరికి పిల్లవాడు మాత్రం దానిలో గెలిచాడు. వారందరూ ఆశ్చర్యపోయారు, మేము ఇంత ఎక్స్పీరియన్స్గా సైకిల్ తొక్కగలము, ఆ పిల్లవాడైతే చాలా పిరికివాడు, కానీ మేమందరం ఓడిపోయాం, ఆ పిరికివాడు మాత్రం ఎలా గెలవగలిగాడు అనే విషయాన్ని వారు ఆలోచించి జాన్ అనే పిల్లవాడిని వారు కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బాలురమగు మేము అతనిని మూలలో కలుసుకున్నాం. మేము అడిగాము, జాన్, మాకు తెలియాలి, నీవెలా దానిని చేయగలిగావు అని అడిగాము. ఆ కుర్రవాడు చెప్తున్నాడు, మీకు తెలుసు కదా, నేను కనీసం సైకిల్ హ్యాండిల్ని పట్టుకోకుండా ప్రయాణించలేను అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరందరూ ఏమి తప్పు చేశారో నేను చూశాను, మీరు చేసినట్టుగా నేను చేయలేదు, అక్కడ ఏం జరిగిందో నేను చూశాను, మీరందరూ ఏం చేశారో నేను చూశాను, కనుక మీరు వెళ్ళే మార్గంలో నేను వెళ్లకుండా నేను వేరేగా చేశాను. మీరందరూ చాలా అనుభవంగా సైకిల్ తొక్కేవారు, నేనైతే కనీసం సైకిల్ హ్యాండిల్ వదిలి సైకిల్ నడపలేను, నాకంత టాలెంట్ లేదు, నేను హ్యాండిల్ని పట్టుకోకుండా ప్రయాణించలేనని చెప్తూ నేను గమ్యాన్ని మాత్రమే చూశాను. వారు నన్ను ఆ పలక మీదకి నెట్టినప్పుడు నేను గమ్యాన్ని చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగాను. కింద ఏం జరుగుతుందో, ఆ బల్ల ఊగిపోతున్నప్పుడు నేను కిందకు దాని వైపు చూడకుండా నేను స్థిరంగా గమ్యం వైపు చూస్తూ నేను గమ్యానికి చేరుకున్నాను. మీరంతా అయితే ఊగిపోతున్న ఆ బల్ల వైపు చూస్తూ మీరు దానిని సమతుల్యం చేయాలని చూశారు, కానీ నేను గమ్యం వైపు చూశాను అని ఆ పిరికి పిల్లవాడు వారితో చెప్పాడు. అందులో నుంచి మన ప్రవక్త గారు మంచి సారాంశాన్ని తీసుకుని వస్తూ చెప్తూ ఉన్నాడు, ఓ, నేను కూడా సిలువను పట్టుకోకుండా వెళ్ళలేను. చూసారా, ఈ వాక్యము నా జీవితంగా మారాలి. ఆ పిల్లవాడు సైకిల్ హ్యాండిల్ని పట్టుకోకుండా ఎలా అయితే సైకిల్ని నడపలేడు, అలాగే మన ప్రవక్త అంటున్నాడు, నేను కూడా సిలువను పట్టుకోకుండా వెళ్ళలేను. ఈ పరిశుద్ధాత్మ నాలో కదలకుండా, ఆయన నన్ను నడిపించకుండా నేనేమీ మాట్లాడలేను అంటున్నాడు. నిజమే ప్రియ సోదరులారా, మనము ఎల్లప్పుడూ క్రీస్తు అనే సిలువ వైపు చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా మనం గెలుస్తాం. ఈ లోకము ఎంత మనల్ని వేడిపించినా, ఈ లోకంలో ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నా, మనలను వెనక్కి లాగేయాలని చూసినా, మనము పడిపోవాలని చూసినా, ఈ లోకము మనల్ని ఎంత ఊపినా, ఎంత కదిపినా, మన గమ్యము క్రీస్తే అయ్యున్నప్పుడు, మన గురి క్రీస్తే అయ్యున్నప్పుడు నిశ్చయంగా మనం మన విశ్వాస యాత్రలో గెలిచి తీరుతాం. మనము చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న గొప్ప సారాంశం అదే. వారందరూ మేము చాలా గొప్పవారము, మేము సైకిల్ను చాలా గొప్పగా టాలెంటెడ్గా తొక్కగలమనుకున్నారు. కానీ తమను తాము చూసుకుంటూ వారికి పెట్టిన ఆ యొక్క పోటీలో ఓడిపోయారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. పేతురు ఆ నీటిపైన నడిచినప్పుడు
ఓ క్రీస్తు వైపు చూసినప్పుడు చక్కగా నడవగలిగాడు, అడుగులు వేసుకుంటూ ముందుకు రాగలిగాడు. ఎప్పుడైతే తనను తాను చూసుకున్నాడో, నేను ఎలా నడుస్తున్నాను అని గొప్పగా ఫీల్ అయ్యి తన కాళ్ళ వైపు చూసుకున్నాడో, వెంటనే అతడు మునిగిపోయాడు. అలాగే ఈరోజు మనలను మనం చూసుకున్నప్పుడు మనం బలహీనులుగా అయిపోతాం ప్రియ సోదరులారా. అందుకే ఏ యోగ్యత అర్హత లేని మనము, ఎందుకు పనికిరాని మనము, ఏ నైపుణ్యత లేని మనము మన జీవితాన్ని క్రీస్తు వైపుకు చూస్తూ నడిపించినప్పుడు నిశ్చయంగా మనం జయము సాధించబోతున్నాం. జయించిన మన గొప్ప దేవుడు మనలను కూడా జయించనిస్తాడు. అందుకే మన విశ్వాస జీవితాన్ని, మనకున్న సమస్తాన్ని వదిలి, అవిశ్వాసాన్ని వదిలి క్రీస్తు వైపే చూద్దాం. క్రీస్తు వైపు చూస్తూ ఈ పందెపు రంగమందు వెనుకనున్నవన్నీ మరిచి ముందుకే సాగుతాం. మనము ఆయనతో పాటు గెలుద్దాం. మనం అజేయ సైన్యంగా ఉందాం. ఎప్పుడు ఓడిపోని గొప్ప సైన్యంగా మనం ఉందాం. క్రీస్తే మన గురి, క్రీస్తే మన గమ్యం. ఆయనను వెంబడిస్తూ, ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 2వ సమూయేలు 9, 10, 11 అధ్యాయములు మరియు లూక 15వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని సువార్తగా చాటి అనేక మందిని దేవుని వైపు నడిపించండి. మన గమ్యము, మన గురి యేసే అని చూపించండి. నిశ్చయంగా మనతో పాటు వారిని కూడా గెలిపించండి. నిశ్చయంగా క్రీస్తు వైపు చూసేవారిలా చేసి వారిని కూడా గెలిపించండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గురి యొద్దకే పరుగిడు చుంపిని క్రీస్తుని పిలుపుతూ బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక, యేసులో కొనసాగెదన్, యేసుతో కొనసాగెదన్, యేసులో కొనసాగెదన్, యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతూ బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక. యేసుతో కొనసాగెదను, యేసులో కొనసాగెదను, యేసుతో కొనసాగెదను, యేసులో కొనసాగెదను. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్, కొండలైన లోయలైన
యేసుతో కొనసాగేదన్ యేసుతో కొనసాగేదన్ యేసుతో కొనసాగేదన్